పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇది బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కామారెడ్డిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 2023 ఎన్నికలకు ముందు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు 2022లో ఎన్నికలు జరిగితే 2023లో ఎన్నికలు జరిగినాయి. సిద్దిరామయ్యని తీసుకొచ్చి యాదవ్ సామాజికవర్గం ఇక్కడ తీసుకొచ్చి బీసీ సామాజికవర్గం నిలబెట్టి సిద్దిరామయ్య నేతృత్వంలో 42% విద్యా ఉద్యోగాలతో పాటు బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అయ్యాల కాంగ్రెస్ పార్టీ ఇది విడుదల చేసింది. ఏది డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్. అదే కామారెడ్డి బీసీ గర్జన, లేకపోతే కామారెడ్డి డిక్లరేషన్ అంటారు. సో పెద్దలారా మిత్రులారా, దాని తర్వాత డెడికేషన్ కమిటీ వేశారు, కోర్టు ద్వారా వేసిన కమిటీ వేశారు, రాజకీయ కమిటీలు వేశారు, సకల కుల జనగణన చేశారు, దాన్ని రిలీజ్ చేశారు. రెడ్డి జాగృతోళ్ళు దాని మీద కోర్టులో వేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అంటే దాన్ని ఇలా 9వ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తే తప్ప తమిళనాడు తరహాలో ఇది అమలయ్యే పరిస్థితి మనకు కనపట్ల. కంచయ్యలయ్య గారు ఒకసారి పోయి రాహుల్ గాంధీకి చెప్పొస్తే సరిపోయినట్టుగా ఉన్నది. ఫాలోఅప్ చేయాలి కదా, వాళ్ళకు ఒకటే ఉంటాయా రాహుల్ గాంధీకి? ఇది ఒకటే పని. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన కంచయ్యలయ్య గారు చెప్పొస్తారు, చల్లగా ఫ్యాన్ వేసుకొని పండుకుంటాడు. పొన్నం ప్రభాకర్ అన్న సమస్యలు పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నాయి, ఆ జిల్లాలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి, కాంగ్రెస్ కల్చర్లోనే ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇక కొండా సురేఖ అక్క, మా కాంట్రాక్టులు మాకేమైనా వస్తాయా, మా జిల్లాలో మళ్ళీ నా పోస్టు మళ్ళీ గెలుస్తున్నా, నాకు మంత్రి పదవి ఉంటుందా పోద్దా, మా ఆయనకి ఏమైనా పెద్ద పదవి ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలా, నా కూతురికి ఇప్పించాలా, సురేఖ అక్క ఆ పనిలో ఉన్నది. బీసీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు సంబంధించి కూడా ఈ పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. వాకట శ్రీహరి అన్నకి ముద్రా సామాజిక వర్గం మరి ఆ బీసీలకు సంబంధించి మంత్రిగా ఉన్న గట్టిగా మాట్లాడినట్టు కనిపించట్లేదు. సో క్యాబినెట్లో ఉన్నటువంటి బీసీ మంత్రులు కానీ, అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కానీ, శాసన మండలిలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్సీలు కానీ మాట్లాడట్లేదు. అయాలు ఇస్తానన్నది వాళ్ళు యాజిటేషన్ జరిగింది, తెలంగాణ రాష్ట్ర బంధు సంపూర్ణ జరిగింది, 56.33% బీసీలు ఉన్నారని చెప్పేశారు. సకల కుల జనగణన చేస్తామని చెప్పేసి బీజేపీ ఇంకొక వైపు కపట నాటకం ఆడుతుంది. ఇప్పుడు జనరల్ జనాభా లెక్కలు చేసి 2027 కులగణన చేస్తారు, డ్రామాలు వేస్తూ ఉన్నారు. దాని లెక్కలు అట్లా కాదు కదా, కులగణన లెక్కలు తీసేది. దానికి ABCD పెట్టాలా, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ పెట్టాలా, దానికి ఒక పేజీ. దానిలో బీసీ ఏంది, బీసీ ABCDE పెట్టాలా, BCAలో ఎన్నోది కులం అక్కడ లిస్ట్ ఉంటుంది, దాని ప్రకారం టిక్కు పెట్టాలా. దాని ప్రకారం నెట్లోకి ఆన్లైన్లో ఎంటర్ చేసినప్పుడు అది నేషనల్ లెవెల్లో కొడితే ఎంత వచ్చే, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో లెక్కలు రావాలా. అది ఎక్సెల్లో చేస్తారా, పేజ్ మేకర్లో చేస్తారా, ఇంకొక దాంట్లో చేస్తారా, అట్లా ఉండాలి. వాళ్ళు ఇచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చినట్టు కపట నాటక సూత్రధారి బీజేపీకి నేను కాంగ్రెస్ గురించి కూడా చెప్తాను. బీజేపీకి సంబంధించి బీసీలు అంటేనే పడదు. దాని బీజేపీ జీన్స్లోనే బీసీ వ్యతిరేకత ఉంది, దాని బ్లడ్లోనే బీసీ వ్యతిరేకత ఉంది. బీసీలన్నా ఎస్సీలన్నా బహుజనులన్నా బీజేపీకి పడదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు సిద్ధాంతాలు. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో అయ్యాలు నేను అడుగుతా ఉన్నాను. కోటి కులాంతర వివాహాలు జరిగిన తర్వాత భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది. ఒక రెండో తరానికి వచ్చేసరికి అటు భర్త సైడు ఇటు భార్య సైడు, లేకపోతే అమ్మ సైడు నాన్న సైడు ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి ఆ కులాల్లోకి మెర్జ్ అవుతా ఉన్నారు. రెండో తరానికి మూడో తరానికి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కులాలు రూపురాపాలు అంతరించిపోవాలి. ఆర్థిక సమానత్వం రాజ్యాంగం ప్రకారం అవకాశం లేదు. ఉన్నదల్లా ఒకటి. ఇప్పటికే సోషలిజం విన్నాం, కమ్యూనిజం, టూరిజం విన్నాం, సెల్ఫిజం. వాడు తాగటం, తాగుబోతులు, తిరుగుబోతులు, ముండల ముఠాకూరలు, అదే సెల్ఫిజం అంటారు. ఫ్యూచరిజం అంటే ఎవడికి ఫ్యూచరిజం? ఒకటి తాగటం ఫ్యూచరిజం, ఒకటి గంజాయి తాగటం ఫ్యూచరిజం, ఒకటి ముండల ముఠాకూరకు ముండలతో తిరగటం ఫ్యూచరిజం, ఒకటి బాగా కడుపు నిండా తింటం ఫ్యూచరిజం, ఒకటి బండ్లు కొనుక్కోవడం ఫ్యూచరిజం, ఆడవాళ్ళకి నగలు కొనుక్కోవడం ఫ్యూచరిజం, కొంతమందికి బట్టలు కొనుక్కోవడం ఫ్యూచరిజం. ఏది ఫ్యూచరిజం? యూనివర్సల్గా ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా జరుగుతుంది అనేది ఇవాళ మన ముందున్నటువంటి చర్చ.
సో అందుకోసం అన్ని నిజాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు మొన్నదాకా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్పేసి భారతదేశంలో కూడా 91 ఆర్థిక సంస్కరణల పేరుతో తీసుకొచ్చారు. దాని యొక్క చరిత్ర ఫలితాలు ఏం చెప్తా ఉన్నాయి 91 తర్వాత, 2026 తర్వాత, 91 నుంచి 2026 దాకా మనం డిబేట్ చేసినప్పుడు అవన్నీ కూడా ఆ ఇజాలన్నీ కూడా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధి విధానాలు ధనికులకి, పెట్టుబడిదారులకి మేలు చేసింది. ధనికులు మరింత ధనికులయ్యారు. లిబరలైజేషన్, ఎల్పిజి ప్రకారం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రకారం పేదలు మరింత పేదలయ్యారు. ధనికులు మరింత ధనికులయ్యారు, పేదలు మరింత పేదలయ్యారు. ధనికులు మరింత ధనికులయ్యారు, పేదలు మరింత పేదలయ్యారు. సో ఈ విధంగా పరిస్థితి ఉన్నదనేది నేను చెప్పదలుచుకున్నాను. సో అందుకోసం సకల కుల జనగణన చేసినప్పుడు మేమెంతో మాకంత వాటా ఇవ్వండి, మీరెంత ఉన్నారో మీరంత తీసుకోండి. 20% ఓసీలు ఉన్నారు దేశవ్యాప్తంగా, మీ వాటా మీరు తీసుకోండి. 80% బహుజనులు ఉన్నారు, మా వాటా మాకేయండి. ఈ 80%లో 52 నుంచి 60% దాకా బీసీలు ఉన్నారు. ఇంకా ఇతర కులాలున్న ఓసీలు కూడా బీసీ కులాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మీ లెక్కల ప్రకారమే, మీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే బీసీ రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం. మోడీ బీసీ కానీ ఆయన నాగపూర్ బీసీ, మా బీసీలకి నిజ బీసీలకి చేయడానికి సిద్ధంగా లేరు. వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాగానే ముస్లిం బీసీల పేరుతోని 17% ఉన్న రిజర్వేషన్ని 10% తీసేశారు. మరి మీరు ఉత్తర భారతదేశంలో ఎందుకు తీసేయట్లేదు? సో ఈ కపట నాటకాల బీజేపీ పాత్ర నటిస్తూ ఉంది. మండల కమిషన్కి వ్యతిరేకంగా మీరు కమండల యాత్రలు మొదలుపెట్టి బీసీల నోటికాడకుండా కాలుతో దన్నారు. ఆ విధంగా పుట్టినటువంటి బీజేపీ పార్టీ ఇలా బీసీలే ఎజెండాగా మనకి కనపడతా ఉంది. నేను చెప్పదలుచుకున్నాను, బీజేపీకి సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాదు, కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు, ఇండియా కూటమి ప్రత్యామ్నాయం కాదు, ఇంకొక కూటమి ప్రత్యామ్నాయం కాదు. బీసీలే ఈ దేశానికి, ఈ బీజేపీకి ప్రత్యామ్నాయం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, బీసీలు కంటితో చూసినప్పుడు, మా కళ్ళతో చూసినప్పుడు బీజేపీ ఇంతే కనపడతా ఉంది. నాకైతే ఇంతే కనపడుతుంది. అందరికి ఎంతన్నా కనపడుతుందేమో కానీ నాకు ఇంతే కనపడతా ఉంది. అందుకోసం బీజేపీ డ్రామా కంపెనీ, బీజేపీ నాటకాల కంపెనీ, బీజేపీ కన్నింగ్ కంపెనీ తప్ప అసలు దాని రక్తంలోనే వ్యతిరేకత ఉన్నది. ఆర్ఎస్ఎస్ అంటుంది కులాలు లేవు, మతాలు లేవంటుంది. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కులాలు మతాలు లేకపోతే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని అన్ని గుడులలో అర్చకత్వం ట్రైనింగ్ ఇచ్చి మీరు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ ఇస్తారు కదా, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి అర్చకుడు పౌరోహితుల యొక్క పౌరోహిత్యం జరిపేటువంటి కార్యక్రమాన్ని అన్ని గుడుల్లో వీళ్ళతో నింపండి. నేను అంటున్నాను, క్రిస్టియన్ మతంలో నేను క్రిస్టియన్ కాదు, హిందూ ఫాలోవర్ని. మేము సాకలోళ్ళం, మేము రాజకులం. మొదటి నుంచి ఆచార్య వ్యవహారాలు మీరు మీ పార్టీ పెట్టిన వాళ్ళ తాతల పుట్టక ముందు నుంచి మేము హిందువులం. గ్రామ దేవతలను మేము ఇప్పటికీ కొలుస్తాం. మా ఫేవరెట్, మా పేటెంట్ ఆ దేవతలు. సో నేను అడగదలుచుకున్నాను, బీజేపీకి సంబంధించి ఒక క్రిస్టియన్ మతంలో ఒక పాస్టర్ స్థాయి నుంచి పోప్ అత్యున్నత పదవి నుండి పోప్ దాకా వెళ్ళొచ్చు. ఆ నియమ నిబంధనలు అవన్నీ పాటించి అవన్నీ అధ్యయనం చేసి ఆ గ్రంథాలు, ప్రవచనాలు అధ్యయనం చేసి చెప్పలేదు. ఒక ముస్లిం మతంలో కూడా ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నది. బౌద్ధ మతంలో కూడా ఆ విధంగా బౌద్ధ భిక్షులు ముందుకెళ్ళే అవకాశం ఉన్నదనే తెలియజేసుకున్నా. అన్ని మతాల్లో ఆ ఛాన్స్ ఉంది. మరి హిందూ మతంలో మీరు కులాలు లేవని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నాగపూర్ ఆర్ఎస్ఎస్ టీం, విశ్వ హిందూ పరిషత్ అంట. ఎవరికి విశ్వ హిందూ పరిషత్? మీరు పుట్టకముందు, మీ పార్టీలు పుట్టకముందు మేము హిందువులం. నా పేరే సత్యాన్ని, మేము సాకులం. ప్రపంచాన్ని అడిగితే చెప్తుంది. సత్యయుగంలో మేమున్నాం, త్రేతాయుగంలో మేమున్నాం, ద్వాపరయుగంలో కృష్ణుడి దగ్గర కాలంలో మేమున్నాం, కలియుగంలో మేమున్నాం. మీ పార్టీలు ఎప్పుడున్నాయి? మీ జనసంఘ్ పార్టీ, మీ జనతా పార్టీ వాళ్ళు 77 తర్వాతగా మీరు వచ్చింది. ఈ యొక్క 26 అనుకోండి, ఈ యొక్క 25 సంవత్సరాల లోపు, అంటే 48-49 సంవత్సరాలు, 50 లోపే, మీరు 5 దశాబ్దాల లోపే మీరు వచ్చి. సో అందుకోసం ఇది పరిస్థితి. మీ పార్టీలు పుట్టకముందు నుంచి తరతరాలుగా, యుగాలుగా హిందూ మతాన్ని మోసింది మేము, ధర్మాలను పాటించింది మేము, దానికి మేము ప్రతినిధులు. సరే అగేసుకొని మీరు వచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. మీ పని మీరు చేయండి. రాజకీయ పార్టీల యొక్క సన్నాసుల మట్టం కాదు అది. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. మా బీసీల పట్ల మాకు ఇవ్వాల్సింది పోయి నాటకాలు చేస్తూ ఉన్నారు. దాన్ని మేము అంగీకరించేది లేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో మీ బండారం బయటపడితే 9వ షెడ్యూల్లో పెట్టాలి. మీరు తెలంగాణలో ముఖ్యమంత్రి ఇస్తాం బీసీలకు అన్నారు, కానీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వాల. కనీసం బీసీల వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని
మీరు ఎక్కడా పాటించట్లేదని సుస్పష్టం అవుతోంది. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో మీరు బీసీల ప్రయారిటీ ఇచ్చుంటే ముఖ్యమంత్రులు బీసీ ముఖ్యమంత్రులను పెట్టండి. ఆ విధంగా సామాజిక న్యాయం వైపు మేము అడుగుతా ఉన్నాం. బీసీలకి సంబంధించి వాటా మేము అడుగుతా ఉన్నాం. 69% రిజర్వేషన్లో మహిళా రిజర్వేషన్ వస్తుంది. మహిళా రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి పోద్ది. బీసీ మహిళా రిజర్వేషన్ బీసీలకు వస్తుంది. జనరల్ మహిళ వాటా ఎవరు ఎంత అంటే అంత వాటా వాళ్ళకి పోద్ది. అందుకోసం బీజేపీకి సంబంధించి 9వ షెడ్యూల్లో పెట్టి 42% రిజర్వేషన్ అమలు చేయాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్కి సంబంధించి వచ్చినప్పుడు 34% ఉన్న రిజర్వేషన్స్ని 50% కటాఫ్ దాడుతుందని చెప్పేసి దాన్ని కుదించినటువంటి పరిస్థితిని ఎస్సీ ఎస్టీ బీసీలను కలిపి 50% దాటింది. 50% మించకూడదని చెప్పేసి అదొక ఆధిపత్య కుల పార్టీగా అయ్యేలా మన ముందు కనపడతా ఉంది. చరిత్ర చెప్పిన సాక్ష్యం. బీసీ సంఘాలు 1000 నోళ్ళ కొనియాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ తోగబట్టుకొని వేదుతూ ఉంటాడు. జాజల శ్రీనివాస్ గౌడ్ గారు కాంగ్రెస్ తోగబట్టుకొని ఎత్తుతూ ఉంటారు. తీన్మార్ మల్లన్న గారు కమిటీలు వేసుకోరు. బీసీ సంఘాల వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు జిందాబాదులు కొడితే ఏమన్నా మాసం మొక్క పెడతారేమో, ఒక బిర్యానీ పట్ల వేస్తారనేది ఉంది. మరి బీసీలకు సంబంధించి ఎన్ని సంవత్సరాల పోరాటం ఎడిపోతూ ఉంది. ప్రజల్లో బీసీ వాదం ఉన్నది, ఇంటలెక్చువల్స్లో బీసీ వాదం ఉంది. సరైన నాయకుడు లేకపోయాడు. కొంతమంది సినిమా యాక్టర్ వస్తే బాగుంటుందంటే వాళ్ళు అధికార పార్టీలు అమ్మడి తిరుగుతూ ఉన్నారు సినిమా యాక్టర్లు. కొంతమంది క్రికెటర్లు ప్లేయర్స్ వస్తే బాగుంటుందంటే వాళ్ళు కూడా అధికార పార్టీ ఎమ్మెల్సీ ఇస్తారా రాజ్యసభ ఇస్తారని వాళ్ళు అట్టే ఉన్నారు బీసీలకు సంబంధించి. ఇవాళ ఈ దేశంలో సామాజిక న్యాయం అవసరం అవుతా ఉంది. సో కాంగ్రెస్కి వచ్చినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ గురించి అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు కాంగ్రెస్ జనాభా లెక్కలు చేసింది, దాని చివరిలో విడుదల చేసింది, డెడికేషన్ కమిటీ చేసింది, హైకోర్టు కమిటీ చేసింది, రాజకీయ కమిటీ చేసింది. వాళ్ళందరూ స్పష్టంగా దాటిని రిపోర్ట్లు ఇచ్చారు. అది ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి ఆ కులాలు ఎవరెంత ఉన్నారనేది లెక్కలు చెప్పాడు. ఈ కేసు కోర్టులో ఉన్నప్పుడు ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు కోరుతుంది. హైకోర్టా సుప్రీంకోర్టా సంగతి అట్లా ఉంచండి. కోర్టులో వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. మీ దగ్గర లెక్కలన్నీ ఉన్నాయి కదా, మీ దగ్గర అన్ని లెక్కల పత్రాలు ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాటకాల కాంగ్రెస్, మీ దగ్గర లెక్కలన్నీ ఉన్నాయి కదా. ఆ పేరుతోనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. 4.1% ఉన్న రెడ్లు రాజ్యాలు ఏలాలన్నా సంవత్సరాల తరబడి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదమే ఒకవైపు సూర్యుడు అస్తమిస్తుంటే ఇంకొక వైపు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. అంత విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ వాడు పోతే చెప్పుకునేటోళ్ళు లేడు. ఇవాళ మీరు 5 ఏళ్ల కోసం వచ్చేవాళ్ళు ఎందుకు సామాజిక న్యాయాన్ని అమలు చేయాలనేది. బీసీలకి జెండా ఎజెండా లేదంటున్నారు. బీసీల జెండా మీకు తెలుసు. బీసీ ఎజెండా మళ్ళీ చెప్తాను నేను. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం బీసీ ఎజెండా మీ ముందుకు వస్తూ ఉంది, మనందరం ముందుకు వస్తూ ఉంది. ఇలా సామాజిక న్యాయాన్ని కోరుతూ ఉన్నాం. గ్రామ పంచాయతీ ఎంత, గ్రామ పంచాయతీ బిసాది ఎంత, 500 ఓట్లు లేని దగ్గర ఇలా గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలు జరిగితే 10 గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్ట్. అట్లాగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 146 కులాలు ఉంటే 146 కులాల్లో 80 కులాలు ఇలా వార్డు నెంబర్ ఒడగాల. గ్రామ పంచాయతీ ఎంత, గ్రామ పంచాయతీ బిసాది ఎంత అని నేను అడుగుతా ఉన్నాను. 500 ఓట్లు ఉంటే గ్రామ పంచాయతీ, 500 అంటే 10 వార్డులు, 10 50 500 26 ఓట్లుంటే ఇలా వార్డు మెంబర్ అవుతాడు. 80 కులాలు స్వాతంత్రం వచ్చి 79 80 ఏళ్ళు అవుతున్నా, 81 ఏళ్ళు అవుతున్నా కూడా ఇలా వార్డు నెంబర్ కానిటువంటి కులాలు ఉన్నాయి. వార్డు నెంబరే కాదు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి వచ్చినప్పుడు ఒక కలెక్టర్ చదివిన వాళ్ళు లేడు, ఆ గ్రూప్ 1 ఆఫీసులు లేనటువంటి కులాలు చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని ఉపకులాలు అయితే సంచార జాతులకు సంబంధించి 80% బీసీల్లో ఉన్నారు, 20% ఎస్సీల్లో ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజుకి నేను ఒక ఆర్టీఐ కింద ఒక లెటర్ పెడితేనే 6 నెలలు అవుతా ఉంది మా ఖమ్మం మున్సిపాలిటీలో. ఇంత మట్టికి వాళ్ళు సమాచారం ఇచ్చే దిక్కు లేదు. చూద్దాం, అది లోకల్ విషయం అనుకోండి. అంటే నేను ఆధార్ కార్డు అడిగారు వాళ్ళు, నాకు ఆధార్ కార్డు ఉంటేనే నీ అప్లికేషన్ తీసుకుంటాం అన్నారు. ఆ రోజు నాకు ఆధార్ కార్డు లేకపోతే మళ్ళీ తెల్లారి ఆధార్ కార్డు ఎత్తికి జిరాక్స్ తీసి వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. మరి ఆధార్ కార్డు లేకపోతేనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కూడా పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా లేవు.
మరి ఇలా సంచార జాతులకు సంబంధించి ఎస్సీలు 20%, బీసీలు 80% ఉన్న ఉపకులాలకి ఇలా ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు, ఓటర్ కార్డు లేవు. అయ్యని బతకలేక బతుకుతున్నటువంటి సంచార జీవులకి సంబంధించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అది బీసీ ఉపకులాల రిజర్వేషన్స్ వల్లనే వస్తుందనేది ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక హరిజాంటల్ రిజర్వేషన్స్ అంటా ఉన్నారు. మహిళలు, వికలాంగులకు సంబంధించి, క్రీడాకారులకు సంబంధించి 69% రిజర్వేషన్లోనే అది వస్తుంది. మహిళా రిజర్వేషన్ 69% రిజర్వేషన్లో తమిళనాడు 33% రిజర్వేషన్ అమలు జరుగుతోంది. అదనంగా తమిళనాడు మోడలు సరే అధికారంలో వాళ్ళు వీళ్ళు ఉంటారు కానీ సక్సెస్ ఫార్ములాని ఎవరు తీసేయలేరు. ఆరోగ్యశ్రీ వస్తే రాజశేఖర రెడ్డి ఉన్నా, చంద్రబాబునా అది ఉంచుతున్నారు. అట్లనే 69% రిజర్వేషన్స్కి సంబంధించి వచ్చినప్పుడు అందులోనే 33% రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ అవుతా ఉంది. స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉన్నది 3% వికలాంగుల రిజర్వేషన్స్, 33% మహిళా రిజర్వేషన్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్స్ 69%లోనే కవర్ అవుతుంది. ఈ దేశంలో 80% పైగా బహుజనులు ఉన్నారు. 69% రిజర్వేషన్ అవుతున్నారు. 11% లిబరల్గా పెట్టారు. దాన్ని బీసీలు, బహుజన సంఘాలు కూడా దాన్ని రిజెక్ట్ చేయట్లేదు. సో అంటే లేకపోతే రాష్ట్ర కాలమాన పరిస్థితులు ఇస్తే అవి కొంత ఉపయోగించుకోవడానికి పనికి వస్తాయని. లేకపోతే మేమెంతో మాకంత ఓటు అడుగుతున్నాం, మేము ఆ 11% ఎందుకు, మేమెంత ఉన్నామో అంత ఇవ్వాల్సిందే. సో ఆ విధంగా కూడా ఎగ్జంప్షన్ ఇస్తూ ఉన్నాం. అందుకోసం ఆ విధంగా ఇవాళ ముందుకు పోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. కపట నాటకాల కాంగ్రెస్ ఇవాళ డ్రామాలు ఆడుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పారు? 42% విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తామన్నారు. మరి ఎందుకు ఆ కమిటీ, డెడికేషన్ కమిటీ, పొలిటికల్ కమిటీ, హైకోర్టేషన్ కమిటీలు అని రిపోర్ట్లు ఇస్తే అవి హైకోర్టా, సుప్రీంకోర్టా, రాష్ట్రపతిగా లేకపోతే పార్లమెంట్గా ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ కమిటీల పీరియడ్ అయిపోయింది, వాళ్ళు వేశారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ పీరియడ్ అయిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ కపట నాటక సూత్రధారి డ్రామాల కంపెనీ కాంగ్రెస్ ఇవాళ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నది. కంచాయలయ్య గారు ఒకసారి పోయి చెప్పి వస్తారు చానంగానంగా, మళ్ళీ ఫ్యాన్ వేసుకొని వచ్చి పండుతురు. జాజుల శ్రీనివాస్ గౌడు, ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవులు ఇస్తారా, ఎమ్మెల్యే పదవులు ఇస్తారా? ఇస్తే చాలు, ఇక జీవితకాల పెన్షన్లు వస్తాయి కదా. ఇదేనా కార్యక్రమం? మళ్ళీ వీళ్ళిద్దరూ ఆర్ కృష్ణయ్య, జోజల శ్రీనివాస్ గౌడ్ ఏమంటా ఉన్నారు? మళ్ళీ వీళ్ళు అడావుడు చేస్తే వీళ్ళు ఇదే అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు మళ్ళీ మేము కూడా ఉన్నామని అరుస్తూ ఉంటారు. మరి ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేదో అర్థం కాదు. వీళ్ళు బీసీలకు ప్రతినిధులు అనేది. ముఖ్యంగా ఉపకులాలు ఏకమై ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని, ఓటాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బీసీ విద్యావంతుల వేదికలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, బీసీ ఉపాధ్యాయ సంఘాలు ఇవన్నీ కూడా లెక్కలు రాసి పెడతా ఉన్నాయి. బీఎస్పీ కూడా ఒకవైపు పోరాటం చేస్తూ ఉంది, బహుజన సమాజ్ పార్టీ. ఇంకా తీన్మార్ మల్లన్న పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఇంకా అనేక అంబేద్కరిస్ట్ పార్టీలు, పూలే ఐడియాలజికల్ పార్టీలు ఇలా బీసీ వాదంతో, బహుజనవాదంతో పనిచేస్తున్నాయి. బీసీ వాదమో బహుజనవాదం అంటే అన్నీ మీ లాక్కోవటం అని కాదు. మేము ఎంతనో మాకంత వాటా, మీరు ఎంత ఉన్నారు మీరు ఎంత తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు 8% ఉన్నారు, అగ్రాధిపత్య కులాలు, మీ 8% మీరు తీసుకోండి. ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుంటున్నారు. మిగిలిన మా 56.33% వాటా మాది మాకు ఇవ్వండి. రెడ్లు 4.01% ఉంటే వాళ్ళకి అన్ని సీట్లు ఎలా వస్తాయి? 50 మంది ఉన్నారు అన్ని పార్టీలు. అంటే అన్ని పార్టీలు రెడ్లకి ఇయటమేనా? రెడ్డి రాజ్యాలను పోకుండా ఉండటం కోసం రెడ్డి జాగృతకు ఆయన కేసేస్తారు. దానికి బీఆర్ఎస్ పెద్ద నాయకుడు అన్నదానాలు ఉంటాయంటారు. మరి ఇది పరిస్థితి మనకి కనపడతా ఉంది. సో ఆధిపత్య కుల పార్టీలు ఇవన్నీ మనకి కనపడతా ఉన్నది. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, లేకపోతే కాంగ్రెస్ కూడా అట్లనే కనపడతా ఉంది. జనసేన పార్టీ కూడా అట్లనే కనపడతా ఉంది. డబ్బులు ఉన్న వాళ్ళకి యాంటీ టికెట్లు ఇస్తాను కదా. మొన్న ఎవరో రమేష్, చెన్నమనేని రమేషా, ఉన్నమనేని రమేషా, ఇవన్నీ బూర్జో పార్టీలే. అది ఎవరిని అడిగినా చెప్తారు. ముఖ్యంగా మేము మంచి పార్టీలు అని అంటే కాదు. అందుకోసం బీసీలు, బహుజనులతోని, దేశంలో అట్టడుగు వర్గాలతోని ఉత్తరాదిలో కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయోగాల ఆధారంగా తెలంగాణకి మనకేం అప్లై అవుతుంది? జమ్మూ కాశ్మీర్లోనో ఉత్తర భారతదేశంలో మిర్చి పంట పండిస్తానంటే కాదు. ఇక్కడికి వచ్చి సిమ్లా యాపిల్స్ వేడి ప్రాంతాల్లో పండిస్తున్నట్టే కాదు. ఎక్కడే పంట పండిద్దో ఆ నేల తీరుని, ఆ నేల తత్వాన్ని, అక్కడ ఉండే పోషకాలు బట్టి పంటలు పెరుగుతాయి. అట్లే తెలంగాణ రాజకీయ సమాజంలో ఏ విత్తనాలు ఇస్తే బీసీ రాజ్యం వస్తుంది, బహుజన రాజ్యం వస్తుంది, అందరూ ప్రజలు కోరుకునే రాజ్యం వస్తుందో ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కాంగ్రెస్ మాత్రం అన్ని కమిటీలు ఇచ్చిన రిపోర్టులు అయితే తీసుకుంది. కొన్ని కమిటీల తీర్మానాలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది.
కానీ కపట డ్రామాలు, డ్రామా కంపెనీ కాంగ్రెస్, డ్రామా కంపెనీ కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ కాంగ్రెస్ ఏం చేస్తున్నది అంటే వీటినన్నింటినీ కోర్టుకి ఇవ్వట్లేదు. జనాభా లెక్కల కోర్టుకి ఇయ్యదు, ఎడ్యుకేషన్ కమిటీ రిపోర్టు కోర్టుకి ఇయ్యదు, హైకోర్టు వేసిన కమిటీ కోర్టుకి ఇయ్యదు ఆ రిపోర్టు, లేకపోతే రాజకీయ కమిటీ వేసినటువంటి మీ పార్టీ వేసినటువంటి రాజకీయ కమిటీ వేశారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా కోర్టుకి ఇవ్వరు. మరి ఈ తరహాలో ఈ విధంగా మేము కేసుని బీసీలకు అలాట్మెంట్ చేయలేమని చెప్పేసి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోర్టులలో ఎట్లాంటి తరహా కేసులు కొట్టేయబడ్డాయి. దానికి ఇది మరొకటి తప్ప, దాని తోక ఇది ఒకటి తప్పితే మరొకటి కాదు. అది తోకగా మారకుండా ఉండాలంటే మీరు సంబంధించిన కమిటీల రిపోర్ట్లు ట్యాగ్ చేస్తే తప్ప బీసీల 42% రిజర్వేషన్స్ ఖచ్చితంగా కొట్టివేస్తారనేది చెప్పక తప్పదు. మీరు డ్రామాలు ఆడితే కాదు, మళ్ళీ ఎన్నికల ముందు రావాల్సి వస్తుంది. సంగతి చూస్తాం, మీ సంగతి చూస్తాం. రాండి ఎన్నికలు. కోర్టుకి ఇవ్వకుండా డ్రామాలు దిగుతున్నావు రేవంత్ రెడ్డి. డ్రామా కంపెనీగా తయారయ్యాను నువ్వు, నీ పార్టీ. నువ్వు దిగు, నేను కూర్చుంటున్నారు. మీకు అదే కుర్చీలాటే సరిపోతుంది. బీసీలు అందరికి గడ్డ పెడితే బీసీ రిజర్వేషన్ అమలు చేయండి రా అంటే అమలు చేయండి రా అన్న భయ్యా, అమలు చేయండి రా భయ్యా అంటే పోటీలు కుర్చీ దగ్గర నువ్వు అసలు దగ్గర నేను కూర్చుంటా ముఖ్యమంత్రి కుర్చీలు అన్నట్టుకుంది మీ కథ కార్యక్రమం. ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది. సో ఇక్కడ తగిన శాస్తి జరుగుదామంటే మళ్ళీ బీసీ వ్యతిరేక పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ వచ్చి కూర్చొని అదొకటి తలనొప్పిగా ఉన్నది. అందుకోసం బీసీలు ఏందనేది కొద్దిగా ఇప్పుడు ఉన్నది. సరే, రాహుల్ గాంధీ ఏఐసిసి ఆల్ ఇండియా సెక్రటరీ, మాజీ ఏఐసిసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ రాహుల్ గాంధీ మీ పార్టీ ఇచ్చినటువంటి ఎజెండాని అమలు చేయమని చెప్పేస్తూ ఉన్నాం. ఆ విధంగా అమలు చేయమని కోరుతూ ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డిని పెట్టుకొని మీరు కేరళ అంతా తిరిగారు, కోసం జనగణన చేశారు. లెక్కలేస్తే ఏంటి, ఎంతమందికి ఏంది, ఒక చోట కూర్చున్నారు, అందరు కలిసి కూర్చున్నారు చుట్టాలంతా. రాజకీయ పార్టీలు మేము చుట్టాలను కూర్చున్నారు. అందరికీ నేను బిర్యానీ పెట్టిస్తున్నాను అన్నాడు. బిర్యానీ కాదు, కనీసం పచ్చడి మెతుకులైనా కడుపు నిండా పెట్టమని మేమంతా ఉన్నాం అనుకున్నాం. నువ్వు పచ్చడి మెతుకులు పెట్టవద్ది, బిర్యానీ పెట్టవద్ది. ఎంతమంది ఉన్నారు? చికెన్ బిర్యానీ పెడదాం, మటన్ బిర్యానీ పెడదాం, 6 కాదు కేజీ 4 పెడదామని మీరు లెక్కలు వేస్తారు. బీసీ 42% రిజర్వేషన్స్ పేరుతో కనీసం పచ్చడి మెతుకులు కూడా పెట్టలేకపోతుంది. నువ్వు ప్రధానమంత్రి అంటే అసలు నువ్వు ప్రధానమంత్రి కావడానికి మా బీసీ రిజర్వేషన్కి సంబంధం ఏంటన్నా? రేవంత్ రెడ్డి అట్ట మాట్లాడుతున్నాడు. అవ్వచ్చు, అవ్వవచ్చు, రేపే కావచ్చు, రేపు జరిగే ఎన్నికల్లో, నెక్స్ట్ ఎలక్షన్లో, అయితే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టవచ్చు కాంగ్రెస్ రావడానికి. 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి. రాహుల్ గాంధీ రావాల్సిందే అని వాళ్ళు అంటారు. బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీసీలు అందరూ ఓట్లు రావాలని బీజేపీ వాళ్ళు అంటారు. డ్రామాలు కొడతా ఉన్నారు. ఇవన్నీ అర్థం కావనుకుంటున్నారా? మా బీసీ నేతలకి, బీసీ ప్రజలకి చూస్తూ ఉన్నారు, సమయం కోసం చూస్తూ ఉన్నారు. బెంగాల్లో జరిగినట్టుగా అవుతుంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి ఇచ్చారు, కానీ కొత్త పార్టీలు మా ఐడియాలజీని, మా మనోభావాలను గౌరవించే వాళ్ళు వస్తారు. అందుకోసం అల్టిమేట్గా నేను చెప్తా ఉన్నాను, బీసీ 42% రిజర్వేషన్సే కాదు, మా ఓటంతో మాకు ఇవ్వాలి. ఉద్యోగాలే కాకుండా 42% స్థానిక సంస్థల రిజర్వేషన్సే కాకుండా బీసీ మహిళల 33% రిజర్వేషన్లో కూడా బీసీ మహిళల ఓటా మహిళలకు రావాలి. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ ఓటా వాళ్ళకి పోతుంది. అందుకోసం ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఓట్లు మా ఓటా మాకు రావాలి. దేశంలో పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీ, రాజ్యసభ, లోక్సభ సీట్లు మాకు రావాలి. ఈ ప్రాతినిధ్యం లేని చోట ఏదైతే ఉందో కింద నుంచి నామినేటెడ్ పోస్టులు, ఢిల్లీ దాకా అనేక నామినేటెడ్ పోస్టులు, అవన్నీ కూడా వివిధ కులాలకి ఇచ్చి సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. సో గ్రామ పంచాయతీలో వార్డు నెంబర్ కానీ కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళని యుద్ధ ప్రాతిపదికన ఎస్సీలోనో ఎస్టీలోనో చేర్చి సంచార జాతులకు ఆధార్ కార్డులు ఇచ్చి ఆ విధంగా ఈ దేశ ప్రజలకి సామాజిక న్యాయం అందించేలాగా విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్స్తో పాటుగా సామాజిక న్యాయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ వైపుకు అడుగులు పడాల్సిన అవసరం ఉంది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా. కాంగ్రెస్ డ్రామా కంపెనీ డ్రామాలు ఆపండి. ఆ కోర్టుకి మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కమిటీ, కోర్టు కమిటీ, లేకపోతే రాజకీయ కమిటీకి ఇచ్చినటువంటి నివేదికల్ని కోర్టుకి సబ్మిట్ చేయండి. లేకపోతే ఆ కోర్టు కేసు కొట్టేస్తారు. మీరు ఎన్నికల్లో ఓట్లాడటానికి మీ డ్రామా కంపెనీ ఎట్లా వస్తుందో చూస్తాం. ఖచ్చితంగా బరాబర్ చూసుకుందాం ఎన్నికల్లో. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, పీసీసీ అధికారిత కమిటీ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా. మీరు మీ అభిప్రాయాలు ఇన్బాక్స్లో, కామెంట్ బాక్స్లో రాయండి.